వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఓ ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 32 నాగుపాము పిల్లలు. ఓ కుటుంబానికి తప్పిన పెను ప్రమాదం. ఒక్కసారిగా కుప్పకూలిన బ్రిడ్జి. కుప్పం రెస్కోలో రివ్యూ మీటింగ్ నిర్వహించిన జిల్లా విద్యుత్ శాఖ అధికారి సురేంద్ర నాయుడు. ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. $1400 గ్రాముల గంజాయి పట్టివేత, 2 నిందితులు అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుమలలోని దైవానుగ్రహం పొందిన శ్రీ వెంకటేశ్వర ఆలయం కలియుగ ప్రత్యక్ష దైవం. దివ్య దర్శనం కోసం పవిత్రమైన మొక్కును నిర్వహిస్తారు. గతంలో ఈ నడక మార్గంలో దర్శనానికి వెళ్లే వారికి టీడీపీ టోకెన్లు జారీ చేసేది. గత ఆగస్టులో వాకింగ్ రూట్లో అడవి ఎలుగుబంటి దాడితో లక్షితాన యువతి దుర్మరణం చెందడంతో టీడీపీ టోకెన్ల జారీ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. నడక మార్గంలో ఈ స్కానింగ్ ప్రక్రియను టీడీపీ నిలిపివేసింది. ఎక్కువ మంది భక్తులు నడకకు బదులుగా రహదారి మార్గాన్ని ఉపయోగిస్తున్నారని టీడీపీ పాత వ్యవస్థను మళ్లీ ప్రవేశపెట్టారు. తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో 1200 మెట్టు వద్ద దర్శన టోకెన్ల స్కానింగ్ను మళ్లీ ప్రారంభించాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకోసం గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు. శుక్రవారం నుంచి నడక మార్గంలో దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు తప్పనిసరిగా 1200 మెట్టు వద్ద టోకెన్లు స్కాన్ చేయించుకోవాలి. స్కాన్ చేయని టోకెన్లతో దర్శనం క్యూ లైన్లో చేరేందుకు అనుమతించమని తెలిపిన టీడీపీ భక్తులు ఈ మార్పును గమనించి వారి దర్శనానికి తగినట్లుగా వ్యవహరించాలని టీడీపీ విజ్ఞప్తి చేసింది. ऑनलाइन सिस्टम है 300 वाला, मैं तो 300 का टिकट कटवा स्टाफ वालों को इतना सुविधा है ना आपके पास. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని ప్రగతి నగర్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి కలిసి పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ. ఈ సందర్భంగా అరుణశ్రీ మాట్లాడుతూ నులి పురుగుల వల్ల పిల్లలలో రక్తహీనత, వాంతులు, వికారం కలిగి బలహీనపడే అవకాశం ఉందని అన్నారు. ఇప్పుడు లైన్ బై లైన్ మీరు ఒక్కొక్కరిగా వచ్చి టాబ్లెట్ ఇచ్చాక దాన్ని నమిలి doesn't look like that. Doesn't look like District లో 2,27,251 members ఉన్నారు. 1 to 19 ఏజ్ గ్రూప్. వీళ్ళందరూ ఈ రోజు మనం స్టార్ట్ చేసాం 28 రోజు. రిక్వెస్ట్ అవ్వండి ఏవో గారు 28 ఇస్ తర్వాత మా పాప అనేది 27 వరకు కాదు, 28 రోజు ఈరోజు 100% వేయాలని అందరికీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ హాస్టల్స్ కానీ అందరికీ ఏం చెప్పామని అందరూ 100% అటెండెన్స్ రావాలి. ఫస్ట్ అందరూ 100% అటెండెన్స్ రావాలి. అందరూ కూడా మీ సైడ్ నుంచి కూడా మీ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే ఉన్నారో అంగన్వాడీ కానీ హాస్టల్స్ కానీ రిజిస్ట్రేషన్ మా రూరల్ ఏరియాస్ అందరి ద్వారా ఏంటంటే అందరూ వేసారనే రిపోర్ట్ కూడా ఈయనకి ఎందుకు వేసుకోమని చెప్పారు, ఎందుకు వేసుకోకపోతే ఏమని చెప్పారు. ఒకటి మన కలెక్టర్ గారు కూడా ఫ్రీక్వెంట్గా చెప్తారు ఎప్పుడు వచ్చినా. మీకు తెలుసు కదా ప్రీవియస్ కలెక్టర్ హ్యాండ్ వాష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్
ధర్మవరంలో గూడ్స్ రైలుకు తప్పిన పెను ప్రమాదం. గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప స్తంభాలను రైల్వే ట్రాక్పై పెట్టారు. గమనించిన లోకో గూడ్స్ పైలట్ వెంటనే రైలు ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుప్పం మండల పరిధిలోని మల్లానూరులో కాంగ్రెస్ నేత పళని ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి పంచిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఫోటో ఆయన ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో ఆయన ఈ దేశానికి ప్రధానిగా అవుతారని మేమందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తాము. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు, భారతదేశానికే ఒక ఆశా జ్యోతి, భావి భారత ప్రధానిగా అభివర్ణించబడుతుందంటే శ్రీ రాహుల్ గాంధీ గారి 54వ జయంతి సందర్భంగా మల్లానూరు గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పళని ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి 54వ బర్త్డేని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఉప్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా హాజరవడం, అందులో ఈ మల్లానూరు గ్రామంలో గంగ జాతర కూడా కావడం, ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు కూడా మన రాహుల్ గాంధీ గారికి ఆయనకి ఆయురారోగ్యాలు మెండుగా ఉండాలని ఆ గంగమ్మ తల్లిని కూడా మేమందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, భారతదేశానికి రాహుల్ గాంధీ లాంటి యువ నాయకత్వం అనివార్యం. కానీ నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాల్గొనడం, మేము ఒక విధంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూనే ఇంకొక విధంగా ప్రజలకు కూడా ఒక అప్పీల్ చేయదలుచుకున్నాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మనం
భవిష్యత్తులో అయినా కోరుకోకపోతే మన దేశం తిరోగమనంలో పడుతుందనేసి ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు లాంటి నిస్వార్థమైనటువంటి నాయకులు పేద ప్రజల ఆశాజ్యోతిగా, పేద ప్రజలు ఎప్పుడూ కూడా పేద ప్రజలు బాగుపడాలనేటువంటి ఎప్పుడు కూడా ఆయన నిద్రాహారాలు మాని కూడా ఆయన ఎప్పుడు పేదల గురించి ఆలోచిస్తాడే కానీ నరేంద్ర మోడీ లాగా ఎప్పుడు కూడా ధనవంతుల్ని మరింత రాజన్న ఆలయంలో ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ కరీంనగర్ వారి మెగా ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన ఆలయ ఈవో రామకృష్ణ. ఆలయ ఉద్యోగుల సౌకర్యార్థం కరీంనగర్లోని ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ వారిచే ఆలయంలోని ఓపెన్ స్లాబ్లో ఈరోజు మెగా ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో రామకృష్ణ ఉచిత మెడికల్ క్యాంప్ను ప్రారంభించారు. ఆలయ ఉద్యోగులు మెడికల్ క్యాంప్లో పాల్గొని ఉచిత మెడికల్ టెస్టులు చేయించుకున్నారు. వారి వెంట ఆలయ ఈవోలు, పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫార్చ్యూన్ మెడికల్ హాస్పిటల్ చైర్మన్ కరీంనగర్. మా హాస్పిటల్ ఫార్చ్యూన్ మెడికల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో శ్రీ రాజరాజ దేవస్థానం వెమలవాడ వారి సిబ్బందికి, పర్మనెంట్ సిబ్బందికి, మా అవుట్సోర్స్ సిబ్బంది మరియు అర్చక బృందానికి మరియు భక్తులకు కూడా ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించినది. ఈ క్యాంప్లో సుమారుగా 250 మంది పేషెంట్స్కి, 250 మంది సిబ్బందికి ఉచితంగా రక్త పరీక్ష చేసి, ఉచితంగా షుగర్ పరీక్ష చేసాము, బీపీ పరీక్ష చేసి, అవసరం ఉన్న వారికి 2Dగా కూడా చేస్తాము, అంటే గుండె స్కానింగ్ పరీక్ష. సో ఈరోజు నేటి ఆర్థిక జీవనంలో గుండెపోట్లు అసాధారణంగా వస్తున్నాయి. సో దాన్ని నివారించడానికి కొంతైనా సహాయం చేస్తేనే ఈ ఉచిత క్యాంప్ నిర్వహించి స్క్రీనింగ్ క్యాంప్ లాగా నిర్వహించాము. ఇటు క్యాంప్లో డాక్టర్లు, మా మెడికల్ సిబ్బంది, టెక్నీషియన్స్ పాల్గొన్నారు. వారందరూ కూడా మా చైర్మన్ తరఫున కృతజ్ఞతలు. అలాగే రాజరాజ దేవస్థానం ఈవోగా మేము అడిగిన వెంటనే మాకు అనుమతించి క్యాంప్ నిర్వహించడానికి సహకరించేందుకు వారి ప్రత్యేకత కృతజ్ఞతలు. మరియు ఆలయ సిబ్బందికి, దేవస్థాన సిబ్బందికి, అర్చక బృందానికి మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పరిధిలో ఉన్న శ్రీ కాణిపాక స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు పాలాభిషేకం నిర్వహించిన జనసేన నాయకులు రాజ్ కుమార్, మహేష్ సెర్వో. జనసేన నాయకులు మహేష్ సెర్వో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి అంత మంచి జరగాలని, ఆయనకి అప్పగించిన వివిధ శాఖల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత మేలు జరుగుతుందని, ఆయనకి శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే తెలుగు ప్రజలందరూ సుభిక్ష ఉండాలని ప్రార్థన చేశామన్నారు. ఈరోజు కాణిపాక పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు మా అధినేత ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భంగా స్థానిక జనసేన నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు, యావత్ తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే మా జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని, స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మా అధినేత జనసేనాని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, బలంగా, మంచిగా ఉండాలని మా అందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సూర్యరావుపేటలోని నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్లోని తన క్యాంప్ ఆఫీస్లో వేద మంత్రోచ్చరణల, పండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు. జనసేన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత పవన్ చేతికి పవర్ రావడంతో ఆయన అభిమానులు, ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బుధవారం దర్శించుకునేందుకు రాగా కలెక్టర్ సందీప్ కుమార్, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, భీమ్యా నాయక్ పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్టీఓ రాజేశ్వర్, డీఎస్పీ నాగేంద్రచారి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్పై మేయర్ సునీల్ రావు ఆరోపణలను ఖండించిన సుడా చైర్మన్ బల్దియాలో గత 5 ఏళ్లుగా జరుగుతున్న అవినీతిపై సిటీ కాంగ్రెస్కు పలుమార్లు ప్రశ్నలు సంధించినటువంటి ఆధారాలతో సహా రుజువు అయిందని నరేందర్ రెడ్డి అన్నారు. పరిమితిని నిర్ణయించే స్థాయి మేయర్ సునీల్ రావుకు లేదన్నారు. నిన్న బల్దియాకు సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం సంబంధించి పొన్నం ప్రభాకర్ చేసిన దాని గురించి స్థానిక మేయర్ సునీల్ రావు చేసిన ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా బల్దియాలో జరుగుతున్నటువంటి అవినీతిపై ఎన్నోసార్లు ధర్నాలు, రాస్తారోకోలతో పాటు మరి ఎన్నోసార్లు ఈ బల్దియా అవినీతి మీద ఒక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు, దున్నపోతు మీద వాన పడ్డట్టు ఏ ఒక్కరు కూడా స్పందించినటువంటి ఈ నాయకులు ఇవాళ మేయర్ సునీల్ రావుకు అవినీతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ గారు విచారణకు ఆదేశిస్తే దొంగ అంటే భుజాలు తరుముకున్నట్టు ఇలా ఎందుకు అంత ఉలిక్కిపాటు పడుతున్నాం అని చెప్పి అడుగుతా ఉన్నాం. నిజంగా మీకు జరిగినటువంటి అవినీతిపై మీకు ప్రమేయం లేకపోతే ఏదైతే విచారణకు ఆదేశించారో దానికి సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మంత్రులకు సంబంధించినటువంటి పరిధిల గురించి మాట్లాడే స్థాయి మేయర్కు లేదన్న సంగతి తెలుసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎక్కడ ఏది అవసరమో ఆ మంత్రులు నిర్ణయం చేస్తారు తప్ప దానికి నిర్ణయించే పరిధి మీది కాదని చెప్పి తెలియజేస్తూ గత 5 సంవత్సరాలుగా బండి సంజయ్ కుమార్ అభివృద్ది నిరోధకుడా ఉన్నాడు, ఎంపీగా విఫలమైండు, ఎక్కడ కూడా అభివృద్దికి సహకరిస్తారని చెప్పి పదే ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేసినటువంటి మేయర్ సునీల్ రావుకు ఇలా బండి సంజయ్ కుమార్ అభివృద్దిలో భాగస్వామి అని చెప్తా ఉన్నావు. మరి ఇలా కేంద్ర మంత్రి కాగానే ఇవాళ బండి సంజయ్ అభివృద్ది ప్రదాత అయిపోవడం ఏ ఎండకు ఆ గొడవ పడుతాడనే దానికి నిదర్శనం సునీల్ రావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి అవాకులు చవాకులు మాట్లాడే కంటే బల్దియాలో గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అవినీతికి ఏ విచారణకైతే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించిందో దానికి సహకరించమని చెప్పి ఈ చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్పి తెలియజేస్తాం.
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రకటించిన విధంగా టీడీపీలో అవినీతి అక్రమాలు బహిర్గతం కావాలన్నా చేయాలన్న ధర్మారెడ్డిని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకొని విచారణ వేగవంతం చేస్తే నమ్మలేని నిజాలు భక్తకోటికి తెలుస్తాయని అన్నారు. టీటీడీ ఈవోగా ఎంతో మంది పనిచేశారు. పదవి విరమణ సందర్భంగా ప్రతి ఒక్కరికి టెంపుల్ హానర్ ఆలయ మర్యాదల ప్రకారం మేల్చాటి వస్త్రంతో మర్యాద చేసి పంపడం అనేక సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. మరి ధర్మారెడ్డి పదవి విరమణ ఈ నెల 30 వరకు ఉంది. ప్రస్తుతం టీటీడీలో అడిషనల్ ఈవోగా ఉండగానే ఎవరికి తెలియకుండా ఆలయంలో మర్యాదలు చేయించుకొని అర్చకులు వేసిన మేల్చాట్ వస్త్రాన్ని సైతం భుజంపై వేసుకొని హుందాగా బయటికి రాకుండా లోపలే తీసేసి ఫోటోలు సైతం తీయనీయకుండా ఎవరికి తెలియకుండా లారీలలో సామాన్లు సర్దుకొని పయనం అవ్వడం వెంకన్న లీలలో ఒక భాగం అన్నారు. ఏ ఈవో గాని ఒకవేళ బదిలీ అయిపోయినా పదవీ విరమణ చేసినా టెంపుల్ హానర్ అని ఉంటుంది. అంటే ఆలయ మర్యాదలు చేస్తారు. మేల్చాటు వస్త్రం వేసి అర్చకులంతా ఆశీర్వదించి ఆ మేల్చాటు వస్త్రం వేసుకొని పోతారు. ఎప్పుడది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆ అధికారి వదిలి వెళ్లిపోయేటప్పుడు. మరి మొన్న మీరు ఇంకా 30వ తేదీ వరకు మీకు గడువు ఉంది. మీరు ఎందుకు మేల్చాటు వస్త్రాన్ని కూడా మెల్లో వేసుకొని అది కూడా బయటకు వస్తే ఫోటోలు ఏడ తీస్తారని చెప్పి ఆ మేల్చాటు వస్త్రాన్ని కూడా ఎత్తి మడిచి బ్యాగులో పెట్టుకొని పోయినారు అంటే ఆహా అధర్మారెడ్డి గారు, భగవంతుడు మీకు ఇచ్చిన పనిష్మెంట్ అంతా ఇంతా కాదు. 5 సంవత్సరాలు అహంకారంతో విర్రవీగినావు. శేషాచలం కొండల మీద శ్రీవారి భక్తుల్ని ఇబ్బంది పెట్టావు. ఈ రోజు దాంకొని తిరిగే పరిస్థితి వచ్చిందంటే అది వెంకన్న స్వామి లీలలు. గుర్తుపెట్టుకో ధర్మారెడ్డి గారు, మీరు అధికార బలంతో ఇష్టానుసారంగా సామాన్య భక్తుల మీద కేసులు పెట్టారు. ఈ రోజు మీ పరిస్థితి ఏంది? ఎవరో ఒక తప్పు చేసిన ముద్దాయి తప్పించుకొని వెళ్ళిపోతాడే ఆ విధంగా ఛార్జ్ ఇచ్చినటువంటి ఫోటోలు బయటికి రానియకుండా మేల్చాటు వస్త్రాన్ని హానరీ కింద ఇచ్చినటువంటి గౌరవాన్ని కూడా బయటికి తెలియకుండా ఫోటోలు కప్పి పెట్టుకొని నువ్వు ఈ రోజు వెళ్ళిపోవడం జరిగింది. నాకున్న సమాచారం ప్రకారం ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల కొండ మీద నుంచి ప్రక్షాళన చేస్తామన్నారు. ఒక కమిటీని వేయబోతున్నారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలలో ఇంజనీరింగ్ పనులలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, స్వామివారి నగలు భద్రంగా ఉన్నాయా బొక్కసంలో? ఎందుకంటే ఆ బొక్కసం ఇన్ఛార్జ్ కూడా ఈ ధర్మారెడ్డి అనుంగ శిష్యుడు కాబట్టి అది పలు అనుమానాలు కలుగుతున్నాయి ప్రభుత్వానికి. అదేవిధంగా ఈ ధర్మారెడ్డి దగ్గర పనిచేసినటువంటి ఆ కార్యాలయ సిబ్బంది ఒక 2 ఉన్నారు. వాళ్ళు ఎవరెవరికి టికెట్లు ఇచ్చారు, ఆ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల మీద కూడా పూర్తిగా నిఘా పెట్టారు. వాళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ ఇళ్లు కట్టారు, ఎన్ని కోట్ల రూపాయలతో ఆ జేఈఓ కార్యాలయంలో టికెట్లు ఇష్యూ చేసే ధర్మారెడ్డి గారి శిష్య బృందం ఎన్ని కోట్లు సంపాదించారన్న దాని మీద కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ ప్రారంభించబోతోంది. నాకున్న సమాచారం ప్రకారం ధర్మారెడ్డి అరెస్టు ఖాయం. ఖచ్చితంగా సిట్ వాళ్ళు ధర్మారెడ్డి గారిని అరెస్టు చేయబోతున్నారన్నటువంటి సమాచారం తెలుస్తా ఉంది. అందువల్లనే ఈ రోజు మళ్ళా ఒక లెటర్ పెట్టుకున్నారండి. ఎంత దారుణంగా చూడండి. నాకు లీవ్ అయిపోతాంది 18వ తేదీకి, దయచేసి మళ్ళా 30వ తేదీ వరకు నా లీవ్ని పొడిగించండి, నన్ను రాష్ట్రం దాటి పోవద్దని చెప్పినారు. కానీ నా పరిస్థితులు బాగలేదు. 30వ తేదీ వరకు లీవ్ ఇస్తే ఆ రోజు ఆదివారం వచ్చి నేను ఛార్జ్ ఇచ్చేసి దండం పెట్టి తప్పించుకొని వెళ్ళిపోతామని అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా శ్రీవారి భక్తుడుగా ఆయన కొండపైన కూర్చొని ఆదేశాలు ఇచ్చాడు. కాబట్టి ధర్మారెడ్డి మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించిన తర్వాతే అతన్ని రిలీవ్ చేయాలని 30వ తేదీ వరకు మళ్ళా ఎందుకు లీవ్ అయ్యా? ఈ రోజు 5 వారాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీరే కదా పొడిగించుకునింది. అంటే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మళ్ళా నేను ఈవోగా వస్తా, నేను చైర్మన్ గా వస్తా అని ఉద్యోగస్తుల్ని బెదిరించి నువ్వు ఇన్ని రోజులు నీ హవా నడిపించినావు. ఈ రోజు గుడిలో పడ్డ బల్లిలాగా గిలగిల కొట్టుకునే పరిస్థితి వెంకటేశ్వర స్వామి తెప్పించాడు. కాబట్టి నీ లీవ్ ఎక్స్టెన్షన్ అనేది దయచేసి రద్దు చేయాలని చెప్పి ఒక ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి వెంట నువ్వు తిరగాలి కొండపైన.
సౌకర్యాలు ఏ విధంగా నువ్వు ఇన్ని రోజులు కల్పించావు సామాన్య భక్తులకి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కానీ అన్నదానంలో కానీ కళ్యాణకట్టలో కానీ ఏమేమి ఆడ సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారో ఒక సీనియర్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఒక అడిషనల్ ఈవోగా నీ బాధ్యత నువ్వు దగ్గరుండి చేయకుండా ప్రెస్ మీట్ లో కూడా పక్కన కూర్చోకుండా ఇద్దరు జేఈఓల్ని కూర్చోబెట్టేసి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అనుకుంటున్నావు, కానీ తప్పించుకోలేవు ధర్మారెడ్డి గారు, మీ పని అయిపోయింది. గోవిందా. 1400 గ్రాముల గంజాయి పట్టివేత, 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ ఎం శ్రీనివాస్ వెల్లడించారు. గంజాయి వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం పట్టణ సీఐ శ్రీనివాస్ హెచ్చరిక. 2 నిందితులను అరెస్ట్ చేసి 1400 గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకున్నట్లు మంగళగిరి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. బుధవారం సాయంత్రం మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ అందిన సమాచారం మేరకు మంగళగిరి పట్టణానికి చెందిన షేక్ మహబూబ్ సుబానీ కాజా గ్రామానికి చెందిన దుడ్డాక పవన్ కుమార్లు మంగళగిరి రైల్వే స్టేషన్ సమీపంలోని గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వారిద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. మంగళగిరి పట్టణంలో గతంలో సుమారు 30 మంది అనుమానితులు ఉన్నారని, వారిలో కొంతమంది మానేశారని, మరికొందరు ఇంకా విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఎక్కడ విక్రయిస్తున్నారు, వాటి మూలాలపై ప్రత్యేకంగా గానీ పెట్టామని, గంజాయి మాదక ద్రవ్యాల పదార్థాల వినియోగం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ గంజాయికి సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే మా పోలీసులకి వారికి తెలియజేయాలని, వారి పేరు గోప్యంగా ఉంచుతామని, మంగళగిరి పట్టణాన్ని గంజాయి రహితంగా చేసేందుకు ప్రజలందరూ సహకరించాలని సిఎస్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఇంకా మన పట్టణంలో కొంతమంది ఇంకా గంజాయి అమ్ముతున్నట్లుగా మాకు దగ్గర సమాచారం ఉంది. త్వరలో వాళ్ళ మీద కూడా గట్టి నిఘా పెట్టి పట్టుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ గంజాయి తాగి ఈ విచ్చలవిడితనంగా బిహేవ్ చేసే వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు కూడా గంజాయి సమాచారం ఎవరికి ఎక్కడ ఉన్నా కూడా ఇమీడియట్గా పోలీసులకు తెలియజేస్తే దాని మీద ఫర్మ్గా యాక్షన్ తీసుకుని సీరియస్గా పోలీసులు యాక్ట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి కానీ పై అధికారుల నుంచి కానీ స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. గంజాయి విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని. ఇక ఈ రోజు నుంచి కూడా గంజాయి అనేది ఒక చరిత్ర కావాలి. మంగళగిరిలో ప్రజలందరూ, మీడియా వారు, పెద్దలు అందరూ వారికి తెలిసిన సమాచారాన్ని పోలీసు వారికి అందించి గంజాయి రహిత మంగళగిరిగా ఏర్పాటయ్యే వరకు అందరం కలిసి కృషి చేద్దామని అందరి సహకారాన్ని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.